ఇప్పటి వరకు గృహాలు, కార్లు, బస్సులు అద్దెకు తీసుకోవటం చూసి ఉంటారు. కానీ ఇలాంటిది మాత్రం విని ఉండరు. అదేనండి, బ్యాంక్ అకౌంట్ కూడా అద్దెకిస్తున్నారట. చివరికి పోలీసుల నోటీసులు వస్తే గానీ తెలియటం లేదట అసలు మోసం. అవును, అకౌంట్లు కూడా బాడుగకు తీసుకుంటాం, మీ అమౌంట్ మీకిస్తామంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారట. ఇంతకు ఆ మోసం ఏంటి? మనం ఎలా బాధ్యులమవుతామో ఇప్పుడు తెలుసుకుందాం. సైబర్ నేరాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మన అమాయకత్వమే సైబర్ నేరగాళ్లకు వరం. అందుకే మనం సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అనే తరహాలో సైబర్ నేరాలు సాగుతున్నాయి. అందుకే పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు సిద్ధమవుతూ ప్రజలను కూడా చైతన్యవంతులను చేస్తున్నారు. తాజాగా ఒక కొత్త తరహా సైబర్ మోసం బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ముందుగా అమాయకులైన ప్రజలు, విద్యార్థులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. మీ పేరున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఆ ఫోన్ నెంబర్, అకౌంట్ వివరాలు ఇస్తే చాలు, మీ కమిషన్ మీకు ఇచ్చేస్తామంటూ వారు హామీ ఇస్తారు. ఇంకేముంది, మనకు నెల నెలా కమిషన్ వస్తుంది కదా అంటూ ప్రధానంగా విద్యార్థులు తమ ఖాతాల వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మన వద్ద తీసుకున్న అకౌంట్ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారట. సైబర్ మోసంపై ఎవరైనా ఫిర్యాదు ఇచ్చిన సమయంలో మన వివరాల ఆధారంగా పోలీసుల నోటీసులు వస్తున్నాయట. అంటే సైబర్ మోసానికి పాల్పడ్డ నేరగాడు తప్పించుకొని మనం ఆ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇటీవల బెంగళూరులో పోలీసులు ఇలాంటి కేసును ఛేదించారు. కానీ అక్కడ అకౌంట్ బాడుగకు ఇచ్చిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అందుకే ఇలా అకౌంట్స్ బాడుగకు ఇచ్చారో మీరు కటకటాల పాలు కావాల్సిందే. మీ ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోవద్దు. అలాగే డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దు. తస్మాత్ జాగ్రత్త సుమా.